learn at least 10 words by listening. There are only two things. One is win, two is learn. But my dear friends, listening, good listener can learn anything in this world. రైట్, మనకి ఏముండాలండి? ENGLISHలో ఏముండాలి? ఎంతు. అమ్మ మళ్ళీ నువ్వు ఎంతూజియాజం అంటున్నావు తల్లి. ఎంతు స్టైల్ తల్లి, స్టైల్ మరో ఎంతో కాదు మళ్ళా ఎంతు. సో మన పిల్లలకు కూడా ఆ ఎంతూజియాజం డెవలప్ అవ్వాలంటే నీకు ఆ ఎంతూజియాజం ఉండాలి. లెర్న్ అట్లీస్ట్ 10 words బై లిజనింగ్. మీ అందరికీ అనుకోవచ్చు, సార్ ఇది ఎలా పలకాలో తెలియదు సార్. నిన్న నాకు డౌట్ వచ్చింది, ఒక సెషన్కి వెళ్తున్నాను. VITAMIN ఏమవుతుంది? మగవాళ్ళు చెప్పరా అండి? వెరీ గుడ్. ఏమి అంటే నాకు డౌట్ ఏంది వస్తుందండి, మగవాళ్ళు పార్టిసిపేట్ చేయకపోతే ఏమో ఆడవాళ్ళందరికీ భోజనం పెట్టారు, మగవాళ్ళకి భోజనంతో పాటు స్పెషల్ ఇంకేమైనా ఇచ్చారేమో, మాట్లాడటం లేదు. అదైతే ఇంగ్లీష్ వచ్చేస్తుందా? సో ఏంటంటే వాట్ ఇస్ ఇట్ కాల్? విటమిన్. ఏంటండి? నో, కరెక్ట్ చెప్పండి. వైటమినా విటమినా? వైటమిన్ ఇన్ అమెరికన్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ విటమిన్ ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్. సో వీ హ్యావ్ టు యూజ్ ఇట్ విటమిన్ ఓన్లీ. ఇది ఎలా తెలిసింది నాకు? మనందరి యొక్క దివ్యమైనటువంటి పామే పెట్టెలు మొబైల్ బోతులం మనమంతా. ఈ మొబైల్ బోతులమైన మనమంతా కూడా ఒక్కసారైనా గూగుల్లో VITAMIN పక్కన స్పెల్ అని కొడితే అది చదువుతుంది వైటమిన్. అక్కడ పక్కన అడుగుతుంది అమెరికన్ యాక్సెంటా బ్రిటిష్, నీకు ఏది కావాలని. మనకి ఏది కావాలంటే చెప్పేటువంటి గూగుల్ని కూడా చేతిలో ఉంచుకొని నాకు ఇది మాట్లాడటం అవుతుంటే నువ్వు వినడానికి సిద్ధంగా లేని చెవిటివాడు కాబట్టి నువ్వు నేర్చుకోలేకపోతున్నావు. ప్లీజ్ లిసన్ టు ఇట్. యు మస్ట్ లిసన్ టు ఇట్. యు మస్ట్ లిజనింగ్. లిజన్ పదం చెప్పండి. ENGLISHలో ఈ ఫర్ ఎంతు చెప్పాం కదా. నెక్స్ట్ ఏంటి? ఎన్ అంటే ఏంటంటే లిజనింగ్ పక్కన పెట్టండి. ఎన్ అంటే ఏంటంటే నెవర్ క్విట్. నవ్వేటండి. మా స్కూల్లో టీచరు, నేను ఏరా వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ టేకింగ్, వై ఆర్ యూ కమింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నవ్వేడండి. నేను రేపటి నుంచి మాట్లాడు నెవర్ క్విట్. చూడండి, మీరు అక్కడందరూ గుర్తుంచుకోండి. ఓన్లీ దేర్ ఆర్ 2 things ఇన్ లైఫ్. ఒకటి విన్నింగ్, 2 లూజింగ్. ఏంటంటే ఒకటి విన్నింగ్, గట్టి చెప్పండి. 1 2 విన్నింగ్, తప్పు. దెర్ ఈజ్ నో టర్మ్ కాల్డ్ లూజ్ అన్నది లేదు. దెర్ ఆర్ ఓన్లీ 2 things. 1 is win, 2 is learn. 1 is win, 2 is learn. You are not losing anything, you are learning something out of your failure. ఎవడు అనుకుంటాడు, they will not quit from speaking good English or bloodish English or broken English. They will continue it, and one day they will be able to stand on the dais like me and can deliver good discourses to thousands of audience. ఆడవాళ్ళు ఎక్కువ ఉంటే గాజుల శబ్దం కూడా వినిపించాలి, అంటే వాళ్ళు ఎప్పుడూ ఎక్కువ చప్పట్లు కొట్టినట్టు లెక్క. రైట్, సో దట్ నెవర్ క్విట్. ఏంటంటే పదం ఏంటండి? సో మనం ఎప్పటికి కూడా ఓకే క్విట్ అవ్వకూడదు. ఐ విల్ టెల్ యూ బ్యూటిఫుల్ స్టోరీ ఫర్ దిస్. ఓకే, Muhammad Ghori, have you heard it? How many times he fought against Prithviraj Chauhan? 17 times. Please listen to me carefully, my dear boss. Please listen to me carefully. Firstly, Muhammad Ghori went to Prithviraj Chauhan and he fought that. He lost, he was defeated in it. He came back once, twice, thrice, 4 times, 5 times, 6th time when he came, Muhammad Ghori's mother called him. Are Ghori, please don't go. When I go to kitty party, they're all asking me, hey Amma, your Ghori is going again and again to the war against Prithviraj Chauhan. Don't he feel shy? Are please ra, don't go. Who said these words? Ghori's? Who said these words? Ghori's mother said these words. Understand? Right. Okay.
8th time, 9th time, 10th time. Oh, then Muhammad Ghori's wife called Ghori. Arey hubby, don't Ghori. When I went to the parlor for facial, the beautician is asking, dear madam, why your husband is going again and again to fight with Prithviraj Chauhan? Don't he feel shy? I can't say any answer to anyone. My dear darling, please don't go. 11th time, 12th time, 13th time. All his soldiers, sir, please forgive us. Many of our soldiers had died in the bloody wars. We don't want to come again. No, you have to come. 14th time, 15th time. When he was returning from Prithviraj Chauhan's battlefield, even the horses are nodding their heads. No, Ghori, don't go, don't go, don't go, don't go. Yet he went on the 17th time. Then Prithviraj Chauhan did not fight with Muhammad Ghori. Arey Babu, I put a salute to you. You won the battle, you go. You won the battle, you go. నువ్వు గెలిచావు పో అన్నాడు. When Muhammad Ghori used to quit from the 7th, 8th, 9th, 10th, 11th, 12th, listening to the words of his mother, or to the words of his wife, or to the words of his soldiers, or to the words of even his horse, he would never conquer Prithviraj Chauhan. He never quit from the race. అలాగే మనము కూడా ఎవడు ఎన్నట అనుకొని నేను మాట్లాడితే అనుకుతాను అనుకున్నప్పుడు ఒకరోజు తీరుతాను అంతే. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఈ ముందు లైన్లో వాళ్ళు గట్టిగా చెప్పలు కొట్టాలమ్మా, లేకపోతే మీకు సమోసాలు ఎవరు లేవా ఏం సార్ అట్లా. ఓకే, సో ఎంతూజియాజంతో పాటు ఏముండాలి? గెలిచే వరకు కూడా నేర్చుకుంటూ ఉండాలి తప్ప ఓటం అనేది జీవితంలో లేదురా బిడ్డ, బాంచాత్ అనుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? GL. ఇందాక దాన్ని చెప్పబోతూ చెప్పాను. GL, గుడ్ లిజనర్. హూ బికమ్స్ ఫస్ట్ ఎ గుడ్ లిజనర్? ఎవడు వింటాడో వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపత కనికల్ల నిజము తెలిపిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. ఎంత బాగా చెప్పిత్రి. ఇప్పుడు చెప్తురా అక్కడ చెప్తాడు. ఎవడు చెప్పినా వినాలి, వింటాం, మనం గుర్తుంచుకోం. బికాజ్ వి డోంట్ వాంట్, దేర్ ఇస్ నో KSI, kasi is not there in you. So firstly you must become good listener. What you must become? గట్టిగా ఇటు పక్క వాళ్ళు చెప్పలే. You must become. నిద్ర వస్తున్నానమ్మా, మంచి పాట పాడగలను నేను. ఓకే, ఐఎమ్ ఏ కర్ణాటక వోకలిస్ట్ ఆల్సో. ఐఎమ్ ఏ మోటివేషనల్ స్పీకర్. ఐఎమ్ ఏ లిరిసిస్ట్. ఐ కెన్ రైట్ బోత్ పోయమ్స్ అండ్ లిరిక్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలుగు యాజ్ వెల్ ఇన్ ఇంగ్లీష్. మా అమ్మగారు నాకు 10వ క్లాస్ చదివిద్దాం కదా అని 15 ఏళ్ళ వయసులో నన్ను చదివిద్దాం కదా అని ఇంట్లో మెడికల్ లీవ్ పెట్టుకుని కూర్చుంటే క్వశ్చన్ బ్యాంక్లో మధ్యలో నాకు అప్పటికే బాగా విజన్ తగ్గిపోయింది. మ్యాగ్నెటిక్ గ్లాసెస్ 9.5 అబోవ్ గ్లాసెస్ ఉండేవి. అంటే స్లో డిటరేషన్, నాదంతా కూడా స్లోగా తగ్గిపోయింది విజన్. నా 8th ఇయర్లో 3rd క్లాస్ అప్పుడు రెటినిటిస్ పిగ్మెంటోసా అనే డిసీజ్ నేను ఐడెంటిఫై, ఈ అబ్బాయి వితిన్ 10 years హీ విల్ బికమ్ బ్లైండ్ అని చెప్తే మా మదర్ షీ వాస్ హగ్గింగ్ మీ అండ్ క్రయింగ్. దెన్ మై ఫాదర్ వాజ్ నాట్ దేర్. ది బోత్ టుక్ డైవర్స్. అలాంటి కండిషన్స్లో నేను మా అమ్మకు చెప్పాను, అమ్మ డోంట్ క్రై, ఎప్పటికైనా నిన్ను గర్వముగా తల ఎత్తుకునేటట్టే నీ బిడ్డ ఉంటాడు తప్ప నువ్వు తల దించుకునేటట్టు ఉంటావని చెప్పు. ఆ రోజు నుంచి నేను చెప్పినటువంటి ఒకే ఒక్క పని ఏం తెలుసా? లిజనింగ్. కర్ణాటక సంగీతం విన్నారండి పేరు? గట్టిగా మాట్లాడండి. ఏం పర్వాలేదండి, మీరు గట్టిగా మాట్లాడితే మీరు తిన్నటువంటి బంగాళదుంప కూరలోని మొక్కలు 2 ఫాస్ట్గా అరుగుతాయి. మాట్లాడండి. బోల్డ్ మాట్లాడతాం కదా, అలాగే మాట్లాడండి. సో కర్ణాటక సంగీతం ఏంటండి ఇది? కర్ణము అంటే ఏంటండి? ఆటకము అంటే వినడము, చెవులతో వినేటంటే కర్ణాటక సంగీతం. ఆ రోజున 8వ ఏట వీటికి పని చెప్పడం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఒక బ్రెయిలీ నేర్చుకోలే. ఆ రోజు నుంచి ఎవడో చెప్తే
వినడము, గుర్తుంచుకోవడము, స్క్రైబ్తో రాయడము. 10th స్క్రైబ్, ఇంటర్మీడియట్ 2 years మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్, ఎంఈఎస్సి స్క్రైబ్. ఎవడైనా ఇలాంటి బ్లైండ్ వ్యక్తి అయితే బిఏ తీసుకుంటారు. కానీ నాకు కాస్త బుర్ర తిరిగి ఎక్కువ. ఎందుకు బిఏ చదవాలి, బీకామ్ ఎందుకు చదవకూడదు అంటే అప్పుడు నా లెక్చర్ చెప్పాడు, వాళ్ళే బీకామ్ ఎందుకు చదవకూడదు వెదవా, దాంట్లో కాస్ట్ అకౌంటెన్సీ, మేనేజ్మెంట్ అకౌంటెన్సీ, స్టాటిస్టిక్స్, మర్కెంటైల్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ని ఉంటాయరా. ఓకే, వింటే చెయ్యాలంటే చూడాలి కదరా, చూడాలి. ఏం విన్ చేయకూడదా? ఎస్, ఐ డిడ్ ఇట్. I passed BCom in first class. ఇక్కడ బీకామ్ చేసిన వాళ్ళు ఉన్నారండి? బీకామ్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎనీ బీకామ్ ఫెలో, బీకామ్ వాళ్ళు ఉన్నారు కదండి? అమ్మా ఉన్నారన్న. బీకామ్లో ఉండేటువంటి అకౌంటెన్సీలో ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఆ బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు 3 అకౌంట్లు వేసి దాంట్లో ఉండే ఎంట్రీస్ని పోస్ట్ చేయడానికి కళ్ళతో చూసేవాడికే కష్టం, అవునా కదా? అలాంటిది ఒక్కసారి నాకు ఎవడో స్క్రైబ్ చదివి ప్రతి ఎంట్రీ వినిపిస్తే ఇది ఎక్కడ వెయ్యాలి, ఎక్కడ ఉంచాలి, దీన్ని ఎక్కడ తేల్చాలి, దీని ఫార్ములా ఏంటి, ఒకసారి నాకు దురదృష్టం కొద్దీ, అదృష్టం కొద్దిలండి, నాకు గుర్తుంచుకోండి, ఇన్ మై లైఫ్ ఐ బిలీవ్ దట్ ఐ నీడ్ ఛాలెంజెస్, ఐ నీడ్ ప్రాబ్లమ్స్, ఐ నీడ్ స్ట్రగుల్స్. బికాజ్ మొన్న నేను ఒక గొప్ప మాట విన్నా, నువ్వు మహా అయితే మట్టిలో మడతావు కానీ మొలకై బయటకు వస్తా. దాంట్లో మాత్రం గుర్తుంచుకోవాలందరూ కూడా. ఒక్కరోజు నా 8వ క్లాస్ టెక్స్ట్ చూసాక ఇప్పటిదాకా నేను ఒక్క స్క్రిప్ట్, ఒక ప్రింట్ స్క్రిప్ట్ ఒక్కటి నేను చదవలేదు, చూడలేదు. ఒక్కరోజు కూడా. ఓన్లీ లిజనింగ్. ఎంత పవర్ఫుల్! ఐఎమ్ టెల్లింగ్, मैं हिंदी भी बात कर सकता हूँ. హిందీ ఎవరికైనా బాగా వస్తే, ఎస్, ఐ కెన్ స్పీక్ ఈవెన్ గుడ్ హిందీ ఆల్సో. ఆ హిందీ ఎంతసేపులో నేర్చుకుని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 48 గంటల్లో నేర్చుకున్నాను. నన్ను చెప్తాను, ఇప్పుడు కాదు, వింటాను, స్టోరీ చెప్తాను, అప్పుడు మీరు చెప్పలు కొట్టండి. నా తల్లి నాకు కంటికి జబ్బు వస్తే నా 10వ ఏట మా చిన్నమామయ్య ఢిల్లీలో ఉంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి తీసుకొని వెళ్ళింది. దురదృష్టం ఏంటంటే మేము రిజర్వేషన్ చేయించుకున్నటువంటి ట్రైను ముందు రోజు అర్ధరాత్రి వెళ్ళిపోయింది. అది రాత్రి 12 గంటల కంటే చూసుకోలేదు, ముందు రోజు 12 గంటల ట్రైన్ వెళ్ళిపోయింది, మేము చూసుకోలేదు. ఎక్కడో నేను, నా చెల్లి, నా తల్లి, ముగ్గురం. నేను 10 ఏళ్ళు, నా చెల్లికి 8 years, మా అమ్మగారు. ఆ అర్ధరాత్రి ట్రైన్లోకి ఎక్కి ఆ టీటీ కాళ్ళు పట్టుకొని మా అమ్మ, బాబు కొంచెం పిల్లలతో ఉన్నాను, ఏదైనా ఒక బెర్త్ ఇచ్చుకుంటే ఇంత డబ్బులు అవుతాయి, విపరీతమైన. ఆ టీటీ నాకు ఇప్పుడు గుర్తు, షర్టు మడతల్లో, ప్యాంటు మడతల్లో, బెల్టుల్లో ఎక్కడ డబ్బులతో చేస్తున్నాడు. నిజంగా మొత్తం వాడిని కొడితే ₹1,00,000 వస్తుందండి. ఒక టీటీని కొడితే ఒక బెర్త్ ఇచ్చాడండి. రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 దాకా 12 గంటలు బతిమాలతో ఒక బెర్త్ ఇచ్చాడు. మా అమ్మగారికి ఫీవర్ వచ్చేసింది. మా అమ్మ అక్కడ 2 రోజుల ట్రైన్ జర్నీ. నాకు 10 ఏళ్ళు, మా చెల్లికి 8 ఏళ్ళు. అమ్మకి ఒంటి మీద తెలివి లేనంత హై టెంపరేచర్, ఒళ్ళు కాలిపోతుంది. ఏం చెయ్యాలి? ఒక రకంగా సొమ్మసిల్లి పడిపోయినట్టుగా అన్కాన్షియస్ అయిపోయింది తను. నేనేం చేయాలి? అందరూ హిందీ మాట్లాడుతున్నారు, అవి వచ్చేవన్నీ కూడా హిందీ స్టేషన్స్. నో బడీ స్పీకింగ్ ఈవెన్ ఇంగ్లీష్. రోటీ, చాయ్ అన్నా సరే మనకు తెలుసు, మామూలుగా అనుకుంటాం. అలాంటప్పుడు అనుకున్నా, ఈ ట్రైన్ దిగేలోపు నాకు ఏమిటేంటి కావాలో ఆ పదాలకి అర్థాలు తెలుసుకోవాలి. ఎదుర్కొన్న వాటిని విని ఏ క్యాయ్ అడగడం మొదలు పెట్టాను. హూ వాంట్స్ టు లెర్న్ దే మస్ట్ ఆస్క్ వితౌట్ ఫియర్, వితౌట్ షై. వాడి సిగ్గు, బిడియం, మొహమాట పక్కన పెట్టి అడగాలి. నేర్చుకున్నా. అలాగే నా తల్లి యొక్క పర్సలోంచి తీసి ట్రైన్ దిగి స్టేషన్లో వెళ్ళి మాత్రలు తెచ్చి నా తల్లికి వేసి, రొట్టెలు కొని నా తల్లికి పెట్టి, ఎస్ ఒకటే అనుకున్నా. తిరిగి 10 రోజుల తర్వాత తిరుగు ప్రయాణంలోని నేను ఢిల్లీ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నప్పుడు एक्सेलेंट हिंदी माట్లాడాలి. मुझे हिंदी सीखना है, मुझे हिंदी बात करना है, मुझे हिंदी लिखना है, मैं हिंदी में कुछ बनूंगा, कुछ कर దిఖాऊंगा అనుకున్నాను. ఆ 10 రోజుల్లోని కేవలం కంటి చూపు యొక్క టెస్టింగ్ల కోసం వెళ్ళడం కంటే దాంతోపాటు హిందీ ఎక్కడ ఎవరు కనిపించినా నేర్చుకునే పనిగా పెట్టాను. ఆ నేర్చుకోవడం కూడా ఎలా అంటే కేవలం విని 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 మాత్రమే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, లిసనింగ్, గుడ్ లిసనర్ కెన్ లెర్న్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.